మీకెప్పుడైనా ఇలా అనిపిచ్చిందా? మన ఫ్రెండ్స్ లేదా నైబర్స్‌ని చూసినప్పుడు వాళ్ళు రోజు మొత్తం ఎంత పని చేస్తూ ఉంటారు. నేనైతే ఒక్క పని కూడా సరిగ్గా చేయలేకపోతున్నా అని. రోజంతా ఇంట్లో పనులు చేస్తూనే ఉంటాం కానీ చివరికి సాటిస్ఫాక్షన్ అనేది అస్సలే ఉండదు. కానీ మనం ఎవరైతే ఫ్రెండ్స్, నైబర్స్‌ని చూస్తూ ఉన్నామో వాళ్ళ దగ్గర ఉన్న 24 గంటలే కదా మన దగ్గర కూడా ఉన్నవి. అయినా కూడా వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేకపోతున్నాం అన్నవి దానికి రీజన్స్ అనేది నేనైతే నాకు తెలిసినవి షేర్ చేస్తాను. సో, అలాంటి వాటిలకి మనం అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అవి మార్చేసుకుంటే మన డే మొత్తం ప్రొడక్టివ్‌గా మారిపోతుంది. సో, డీటెయిల్‌గా మనమైతే మాట్లాడుకుందాం. చివర్లో నేను ఫాలో అయ్యే సింపుల్ రొటీన్ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. సో, మీ లైఫ్ స్టైల్ అలానే షెడ్యూల్‌కి తగిన విధంగా దాన్ని కొంచెం చేంజ్ చేసేసుకొని మీరు కూడా ఎంచక్కా వాడేసుకోవచ్చు. ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే ఫస్ట్ వచ్చే మిస్టేక్ అయితే మాత్రం కంపేర్ చేయడం అనమాట. ఇది నాకు తెలిసి పెద్ద మిస్టేక్ అనైతే చెప్పొచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్ సిట్యుయేషన్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. లైక్ ఏంటంటే కొందరు జాయింట్ ఫ్యామిలీలో ఉంటారు. ఇంకొంతమంది న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో ఉంటారనమాట. జాయింట్ ఫ్యామిలీస్ అంటే కన్నా సో, హౌస్ వైఫ్స్ అంటే అత్త, మామ ఇంకా మరిది వీళ్ళందరితోటి అలా కలిసి ఉంటారు. లేదు అంటే హస్బెండ్, వైఫ్, పిల్లలు లేదు అంటే హస్బెండ్, వైఫ్ ఇలా ఉంటారు. ఇంకొందరికి ఏంటి అంటే ఇంట్లో పని మనుషులు ఉంటారనమాట. లైక్ హౌస్ హెల్పర్స్ అనేది ఉంటారు. ఇంకొంతమందికి ఉండరు. అందుకే మనం ఎప్పుడే కానీ ఇతరులతో అనేది కంపేర్ చేయకూడదు. మన లైఫ్‌కి తగిన విధంగా మనం ఏం చేస్తున్నామో అది చాలా బెస్ట్ అనమాట. బట్ ఏంటంటే కాస్త స్మార్ట్‌గా మేనేజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే స్మార్ట్‌గా మేనేజ్ చేయడానికంటే ముందు ఫస్ట్ ఒక ఆలోచన అనేది వదిలిపెట్టాలి. లైక్ ఇంట్లోనే ఉంటున్నాం కదా! నిదానంగా పనులు చేసుకోవచ్చులే అనుకుంటే మాత్రం మనం పెద్ద ట్రాప్‌లో పడిపోయినట్లే. సో, ఇప్పుడు చేద్దాం లేదంటే కాసేపు ఉన్న తర్వాత చేద్దాం అనుకుంటూ ఆ పనులు డ్రాగ్ చేస్తూ ఉంటే మార్నింగ్ చేయాల్సిన పనులు మధ్యాహ్నం చేయాల్సిన పనులు నైట్‌కి షిఫ్ట్ అవుతూ ఉంటాయి. దానివల్ల మనకి తెలియకోకుండానే మన మైండ్‌లో ఒక మెంటల్ బర్డెన్ లాగా అయితే పెరిగిపోతూ ఉంటుందనమాట. సింక్‌లో చూస్తే సామాన్లు, అలానే ఫ్లోర్ మొత్తం డర్టీగా ఉండడం, ఇంకా లాండ్రీ అలానే పడి ఉండడం, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే మైండ్‌లో తెలియని టెన్షన్ అయితే వస్తూ ఉంటది. కానీ ఒక్కొక్కసారి మనం పనులు టైంకి కంప్లీట్ చేస్తే డే మొత్తం మనకి లైట్‌గా ఫీల్ అవుతుందనమాట. ఫర్ సపోజ్ టైమ్ టు టైమ్ అన్నీ కంప్లీట్ చేసేసామనుకోండి, డే అనేది చాలా లైట్‌గా ఉంటుంది. అలానే మన కోసం మనం టైం కూడా స్పెండ్ చేసుకోవచ్చు. అలా కాకోకుండా డ్రాగ్ చేసుకుంటూ రోజు మొత్తం అవే పనులు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది అంటే, మన మైండ్ మొత్తం స్ట్రెస్‌ఫుల్‌గా అనిపిస్తూ ఉంటది. ఇంకొక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, మన హోమ్ మేకర్స్ ఎలా ఉంటారు అంటే, ప్రతి పని మనమే చేయాలి అనుకుంటూ ఉంటాము. ఇంట్లో వాళ్ళతో కానీ, పిల్లలతో కానీ హెల్ప్ తీసుకోవాలంటే ఒకటి హెజిటేషన్‌గా ఫీల్ అవుతాం. లేదు అంటే మనం చేసినట్లు వాళ్ళు చేయలేరు అనైతే అనుకుంటూ ఉంటామనమాట. దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అంటే చిన్న చిన్న పనులు లైక్ బట్టలు మడత పెట్టడం, టేబుల్ సెట్ చేయడము, అలానే గ్రాసరీ అరేంజ్ చేయడము, ఇంకా డస్ట్‌బిన్ అలాంటివి బయట పెట్టడం, ఇలా చిన్న చిన్న పనులు కూడా మనమే చేయాల్సొస్తుంది. దానివల్ల ఇంకా తెలియకోకుండా ఇంకా స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుందనమాట. ఇలా రోజు మొత్తం చేస్తే ఈవినింగ్ వరకు మన ఎనర్జీ అనేది లో అయిపోయి దానివల్ల లైక్ ఏంటంటే ఇంకా కోపం కూడా వస్తూ ఉంటుందన్నమాట. అందుకని చెప్పి అలా కాకోకుండా పిల్లలకి చిన్న చిన్న టాస్క్ ఇవ్వడం, హస్బెండ్‌కి ఒకటికి 2 పనులు అంటే 1, 2 పనుల్లో హెల్ప్ తీసుకోవడం. వీటి వల్ల ఓన్లీ వర్క్ లోడ్ తగ్గడమే కాకుండా వాళ్ళకి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ సెన్స్ అనేది కూడా తెలుస్తుంది. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇల్లు అనేది ఒక టీమ్ లాంటిది. సో, టీమ్ అంటే ఏంటి ప్రతి ఒక్కరు పని షేర్ చేసుకుంటేనే దాని వల్ల రిజల్ట్ అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇంకొక మిస్టేక్ ఏంటి అంటే ప్రతి పని ఇప్పుడు కాదు మళ్ళీ చేద్దాం అనుకుంటూ పెండింగ్ పెడుతూ ఉండడం. బట్టలు ఆరబెట్టడం కానీ, ఫ్రిడ్జ్ క్లీన్ చేయడం కానీ, లేదా నైటే కిచెన్ క్లీన్ చేయడం కానీ, ఇలా చేస్తే లైక్ ఏమవుతుంది అంటే ఒకదాని తర్వాత పని అనేది పెరుగుతూ పోతుందనమాట. లైక్ ఇప్పుడు బట్టలు ఆరేయకోకుండా అలానే వాషింగ్ మిషన్‌లో పెట్టామనుకోండి స్మెల్ వస్తుంది. అలానే ఫ్రిడ్జ్ క్లీన్ చేయకోకుండా వదిలేసాము అంటే ఫ్రిడ్జ్‌లో ఎప్పుడైనా మనం మిగిలిపోయిన కర్రీస్ అలా పెట్టేస్తే లైక్ మనం మర్చిపోయామనుకోండి 2 డేస్‌కి అలా చెడిపోయి ఇంకా ఫ్రిడ్జ్ కూడా స్మెల్ వస్తుంది కదా! సో, అలా మనం పోస్ట్‌పోన్ చేయడం వల్ల కూడా ఈ పనులన్నీ పెరిగిపోయి స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుందనమాట. సో, అది ఇంకొక మిస్టేకు. ఇంకా అన్నిటికంటే
లైక్ చాలా 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 పెద్ద మిస్టేక్ ఏంటి అంటే డైట్‌ని నెగ్లెక్ట్ చేయడం అనమాట. టైంకి తినకోకుండా మళ్ళీ తిందాంలే అని స్కిప్ చేయడం, వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల స్ట్రెస్ అనేది ఇంకొంచెం పెరిగి కోపం వస్తూ ఉంటది. సో, ఒక సింపుల్ రొటీన్ ఫాలో చేయడం వల్ల స్ట్రెస్ ఫ్రీగా ఉండొచ్చు. పనులు ఫ్లోలో చేసుకుంటూ ఉండొచ్చనమాట. లైక్ మార్నింగ్ టైమ్స్ కిచెన్‌లో అండ్ అంటే మార్నింగ్ టైమ్స్ కిచెన్‌లో, తర్వాత ఆఫ్టర్‌నూన్ టైమ్స్ క్లీనింగ్ అంటే ఆఫ్టర్‌నూన్ టు మార్నింగ్‌కి మధ్యలో క్లీనింగ్, అలానే కాసేపు రెస్ట్ తీసుకొని వాకింగ్, నైట్ డిన్నర్ ఇలా చేయడం వల్ల స్ట్రెస్ రిలాక్స్‌గా అయితే ఉండొచ్చనమాట. సో, సరే ఇప్పుడు నేను ఫాలో అయ్యే సింపుల్ రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. దాన్ని బట్టి మీరు మీ లైఫ్ స్టైల్‌కి, అలానే మీ షెడ్యూల్‌కి తగిన విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ రాత్రే ప్లాన్ చేసుకోవాలి. లైక్ నెక్స్ట్ డే ఆ ప్లాన్ ప్రకారం అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోవచ్చనమాట. రాత్రి పడుకునే ముందే ఒక చిన్న లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, నెక్స్ట్ డే మొత్తం రిలాక్సింగ్‌గా వర్క్స్ అనేది చేసుకోవచ్చు. రోజు మొత్తంలో ఉన్న పనులు లైక్ చిన్నదైనా సరే అది నోట్ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ కుకింగ్, మాపింగ్, క్లీనింగ్, లైక్ ఏంటంటే ఊడవడం, తుడవడం, తర్వాత ఏదైనా పర్టిక్యులర్ క్లీన్ చేయాలి అంటే అది. అలానే ఎక్స్ట్రా పనులు లైక్ స్కూల్ ఫీజ్ పిల్లలకి కట్టడం కానీ, లేదు అంటే కరెంట్ బిల్ అంటే ఆన్‌లైన్‌లోనే పే చేస్తున్నాంలేండి ఇప్పుడు. సో, ఆన్‌లైన్‌లో పే చేస్తున్నామని చెప్పేసి దాన్నైతే నెగ్లెక్ట్ చేయలేం కదా! అది కూడా నోట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్నవి నోట్ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే అనేది అన్నీ ప్లానింగ్‌గా ఉంటాయి కాబట్టి వన్ బై వన్ అనేది ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ స్ట్రెస్ కూడా ఉండదనమాట. అలానే గ్రోసరీ అలా ఏమైనా నెక్స్ట్ డే తెచ్చుకోవాలా? అలాంటివి కూడా ప్లాన్ చేయాలి. దాంతో పాటు మెయిన్ థింగ్ వచ్చేసి మీల్ ప్లాన్ అనేది చేసుకోవాలనమాట. ముందు రోజే మీల్ ప్లాన్ చేసేసుకున్నాము అంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలి? లంచ్‌కి ఏం చేయాలి? డిన్నర్‌కి ఏం చేయాలి? అనే ఆలోచనలు అనేది ఉండదు. సో, ముందు రోజే బ్రేక్‌ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్‌లో ఏం చేయాలి అని రాసి పెట్టేసుకుంటే మనకి టెన్షన్ అనేది ఏం లేకోకోకుండా నెక్స్ట్ డే చాలా ఫ్రీగా ఉండొచ్చనమాట. ఇంకొకటి మార్నింగ్ మన కంఫర్ట్‌కి తగిన విధంగా నిద్ర లేవడం అనమాట. లైక్ ఏంటి అంటే మనకొక ఐడియా ఉంటుంది కదా! మనం ఏమేం పనులు ఎంత టైంలో చేయగలము అని చెప్పేసి. సో, దానికి తగిన విధంగా మనం అనేది మార్నింగ్ అనేది లేవాలి. లైక్ ఒకవేళ రోజు మొత్తంలో మనకు ఆ టైం సరిపోవట్లేదు అనుకుంటే ఒక్క హాఫ్ అన్ అవర్ ముందు లేస్తే పనులన్నీ వన్ బై వన్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇంకొకటి నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే పనులలో వెళ్ళిపోకోకుండా మన కోసం మనం టైం అనేది తీసుకోవాలి. లైక్ మనం ఫ్రెష్ అండ్ అప్ అంతా అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ మన కోసమైనా అట్‌లీస్ట్ స్పెండ్ చేసుకోవాలి. లైక్ బాల్కనీలో కూర్చొని కాసేపు అలా రిలాక్స్ అవ్వడం. దానివల్ల లైక్ డే మొత్తం మనం పని చేసేకి ఒక బూస్టప్ లాగా అయితే ఉంటుందన్నమాట. అట్‌లీస్ట్ మనం 15 మినిట్స్ అయినా మార్నింగ్ రిలాక్సింగ్‌గా అయితే కూర్చోవాలి. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్. బ్రేక్‌ఫాస్ట్ అనేది టైంకి ఫాస్ట్‌గా ఒక ఫ్లోలో చేసేయాలి. లైక్ ఏంటి అంటే మార్నింగ్ టైము మనకి చాలా ప్రొడక్టివ్‌గా పెట్టుకున్నాము అనుకోండి, ఇంకా డే మొత్తం అలానే ఉంటుంది. సో, కుకింగ్ కానీ, ఇల్లు ఊడ్చడం కానీ, లేదంటే బట్టలు మిషన్‌లో వేయడం కానీ, ఇలాంటివి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. మధ్యలో గ్యాప్ ఇచ్చామనుకోండి ఫర్ సపోజ్ ఇప్పుడు కొంతమంది ఇంటికి తగిన విధంగా పొద్దున్నే కుకింగ్ చేయడం అన్నిటికంటే ఇంపార్టెంట్. లైక్ ఫ్రెష్ అయిన తర్వాత కుకింగ్ చేసిన తర్వాత క్లీనింగ్ అలా చేస్తుంటారు. కొంతమంది ఇళ్లలో ఎలా ఉంటుంది అంటే క్లీన్ చేయ క్లీన్ చేసిన తర్వాతే కుకింగ్ అయినా ఏదైనా అలా చేస్తూ ఉంటారనమాట. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కరు వాళ్ళ లైఫ్ స్టైల్‌కి తగిన విధంగా అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు కదా! ఇప్పుడు మా ఇంట్లో అనుకోండి మార్నింగే నేనైతే ఫస్ట్ ఫ్రెష్ అండ్ అప్ అయిన తర్వాత నా కోసం నేను ఒక 10, 15 మినిట్స్ అలా స్పెండ్ చేసిన తర్వాత ఇంకా డైరెక్ట్‌గా కుకింగ్ అయితే చేస్తాననమాట. లైక్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ ఇలా అయితే ప్రిపేర్ చేస్తాను. దాని తర్వాతే క్లీనింగ్ అదంతా ప్లాన్ చేసుకోవాలి. బట్ ఏంటి అంటే ఇలా ఫస్ట్ కుకింగ్ చేస్తున్నారనుకోండి, కుకింగ్ అయిపోయిన వెంటనే ఇంకా క్లీనింగ్ చేసేసుకోవాలనమాట. అలా కాకుండా ఇంకా కుకింగ్ అయిపోయిందిలే క్లీనింగ్ ఎప్పుడో నిదానంగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఉంటాను కదా! లైట్ తీసేసుకోవచ్చు అనుకుంటే మాత్రం అది ఇంకా పెండింగ్ పడుతూనే ఉంటది. మనకు తెలియకుండానే మన మైండ్‌లో స్ట్రెస్ అనేది అలా పెరిగిపోతూ ఉంటుందనమాట. సో, ఏమవుతుంది అంటే ఇప్పుడు కుకింగ్ అయిపోయిన వెంటనే ఏదైనా చిన్న నోటిఫికేషన్ వచ్చిందనుకోండి మొబైల్‌లో,
ఇంకా ఆ మొబైల్ పట్టుకొని కూర్చున్నామనుకోండి అయిపోయినట్లే. ఒక 10 మినిట్స్ మొబైల్ చూద్దాం అనుకునే వాళ్ళము 15, 20, హాఫ్ అన్ అవర్ అలా చూస్తూనే ఉంటాము. సో, అలా కాకోకుండా మన మార్నింగ్ పనులన్నీ అయిపోయిన తర్వాత నిదానంగా ఒక టైమింగ్‌కి మనం మొబైల్ అయినా చూడొచ్చు, మన కోసం మనం టైం అయినా స్పెండ్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. సో, మనం మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకోకుండా ఒకదాని తర్వాత ఒకటి పనులనేవి చేసుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్‌గా ఒక రొటీన్ అయితే మీతో షేర్ చేస్తాను. మేబీ మీకు యూజ్ అవ్వచ్చనే అనుకుంటూ ఉన్నాననమాట. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ మార్నింగ్ టైము. ఒక్క మార్నింగ్ మనం టైము ప్రొడక్టివ్‌గా చేసేసుకున్నాము అంటే నెక్స్ట్ అంతా రోజు మొత్తం ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటది. సో, ఒక సింపుల్ రొటీన్ షేర్ చేస్తా అన్నాను కదా! అది ఎలా అంటే మార్నింగ్ మనం ఒకవేళ ఆహ్, తొందరగా ఇంట్లో వాళ్ళ ఆఫీసెస్‌కి అలానే పిల్లలుంటే పిల్లలు స్కూల్స్‌కి అలా వెళ్ళాలి అనుకోండి. 7, 8 కంతా లంచ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉండాలి. అంటే పిల్లల స్కూల్ 9:00 అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి అట్‌లీస్ట్ 8, 8:30 కంతా మనం లంచ్ బాక్సెస్, బ్రేక్‌ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి అంటే మనం అట్‌లీస్ట్ 5:30 కంతా లేవాలి. ఎందుకు అంటే ఇంకా మనం ఫ్రెష్ అవ్వడానికి దీనికంతా ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ అన్న టైం పడుతుంది. దట్ టూ ఇందులో కూడా మన కోసం మనం టైం అనేది తీసుకోవాలి కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. ఫర్ సపోజ్ నేను 6:00 అనుకోండి. 6-7 మధ్యలో మన టైం అనమాట. అంటే ఫ్రెష్ అవ్వడం కానీ, మన కోసం మనం టైం యూజ్ చేసుకోవడం కానీ అలా. దాని తర్వాత 7-8 కుకింగ్. నేనైతే కుకింగ్ చేస్తాను ఫస్ట్ కాబట్టి 7-8 అయితే కుకింగ్ కోసం తీసుకుంటాను. నాకు కుకింగ్ చేయడానికి 1 అవర్ కంటే పెద్ద టైం అయితే పట్టదు. సో, దానికి అనుకూలంగా 7-8 1 అవర్ కుకింగ్‌కి సరిపోతుంది. అలానే 8-9 క్లీనింగ్ అనమాట. సో, ఇండ్లు క్లీన్ చేయడం, మాప్ పెట్టడం, చిన్న చిన్న డస్టింగ్ చేయడం. అంటే క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ కాదు. రెగ్యులర్‌గా మనం ఎలా క్లీన్ చేస్తూ ఉంటామో అలా. జస్ట్ కసు ఊడ్చడం, తుడవడం ఇలాంటివనమాట అది. ఇంకా దాని తర్వాత ఇంకా మనం ఫ్రెష్ అవ్వడము. ఇంకా 9-12 వరకు మనకైతే టైం ఉంటుంది. అప్పుడు ఏదైనా ఎక్స్‌ట్రా పనులు చేసుకోవాలి అంటే ఆ టైమింగ్‌కి పనులనేటివి చేసుకోవచ్చనమాట. ఒకవేళ 9కి కాకపోయినా 10 కన్నా పనంతా అయిపోతుంది. దాని తర్వాత మనం ఫ్రెష్ అయ్యి ఇంకా ఏదైనా ఎక్స్‌ట్రా పనులుంటే అవి చేసేసుకోవచ్చు. దాని తర్వాత 1-2 ఈ టైంలో మనం బ్రేక్ అనేది తీసుకోవాలి. ఆఫ్టర్‌నూన్ లంచ్ ప్రిపరేషన్స్ ఒకవేళ మార్నింగ్ మనం కర్రీస్ చేసుంటాం. మన కోసం రైస్ పెట్టుకోవడము, ఇంట్లో వాళ్ళ కోసం పెట్టడం అలాంటివి. అలానే లంచ్ టైం కూడా అది. సో, చెప్పాను కదా! మన డైట్ కూడా కరెక్ట్‌గా ఉండాలి. లైక్ ఈ డై ఈ ఈ స్ట్రెస్ వల్ల మనం డైటు, అలానే ఇంకా వాటర్ ఇంటేక్ ఇవన్నీ తీసుకోకపోతే ఇంకొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతూ ఉంటుందనమాట. 1-2 అయితే నేను చెప్పాను కదా! లంచ్ ప్రిపరేషన్స్ ఇలా అనమాట. 2-3 రెస్ట్ టైమ్ అనమాట. సో, ఆ టైంలో మనము కాస్త మనం రెస్ట్ తీసుకోవచ్చు. దాని తర్వాత లేదు అంటే మన పర్సనల్ టైమ్ అని కూడా చెప్పొచ్చనమాట. ఇంకా 3-4 అయితే పిల్లలున్న వాళ్ళైతే కిడ్స్‌కి స్టడీస్ హెల్ప్ చేయడం కానీ, లేదు అంటే ఇంకా యూట్యూబ్ చేస్తున్నారు అంటే యూట్యూబ్‌లో ఎడిటింగ్ ఇదంతా ఉంటుంది కదా! సో, అది చేసుకోవడం అలా. ఇంకా 4-5కి వాకింగ్, 6-9కి మళ్ళీ డిన్నర్ ప్రిపరేషన్స్, ఇంకా ఫ్యామిలీ టైము ఇలా అయితే ఉంటుంది. సో, ఇలా మన లైఫ్ స్టైల్‌కి తగిన విధంగా మనమైతే కొన్ని కొన్ని చేంజెస్ చేసుకుంటూ కొంచెం ప్లానింగ్ ప్రకారం చేసుకున్నామంటే రోజు మొత్తం ఈజీగా అయిపోతుంది. ప్రతి ఒక్కరి దగ్గర ఉండేది 24 గంటలే. బట్ మనం ఎలా ప్లాన్ చేసుకుంటాము అన్న దాంట్లోనే ఉంటుంది. దీనికోసం పెద్ద టెన్షన్ తీసేసుకొని వాళ్ళు చేస్తున్నారు కదా! మనం చేయలేకపోతున్నాము. వాళ్ళలో వాళ్ళు ఏం ఫాలో చేస్తున్నారు ఇదంతా ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. సో, ఈరోజు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు. రేపటి రోజున వాళ్ళలో కూడా ఎనర్జీ అనేది డౌన్ అవుతూ ఉంటది. ప్రతిరోజు ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా ఉంటారు అని అనుకోవద్దు. సో, ప్రతి ఆడవాళ్ళకి తెలిసే ఉంటుంది. మంత్‌లో మనకి అట్‌లీస్ట్ ఒక 2-3 డేస్ అయినా చాలా స్ట్రెస్‌ఫుల్‌గా గడుస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఒకరి లైఫ్‌ని ఇంకొకరితో అనేది అస్సలు కంపేర్ చేసుకోవద్దు. ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది జాబ్‌కి వెళ్తూ ఇంటిని మేనేజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి పిల్లలున్నా కూడా ఈ జాబ్ అలానే ఇంటిని మేనేజ్ చేస్తూ ఉన్నారంటే ఆల్టర్‌నేటివ్ ఏదో ఒకటి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఉండడం కానీ, లేదంటే ఇంకొక హౌస్ హెల్పర్స్ కానీ ఇలా ఏదో ఒకటి ఉంటుందన్నమాట. అంత లేనిది ఎవరు పిల్లల్ని వదిలి అలా మొత్తం వదిలేసి అయితే ఎవ్వరు వెళ్ళలేరు. వాళ్ళకున్న స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది. అలా హౌస్ వైఫ్స్ అంటూ ఉంటాం కదా! ఇంట్లోనే ఉంటారు కదా! ఫర్ సపోజ్ పిల్లలు లేరనుకోండి ఇంకా పెళ్ళై కొత్తగా కానీ, లేదంటే ఇంకా పిల్లలు లేకపోయినా కూడా వీళ్ళకేం పనులుంటాయి ఇద్దరే ఉంటారు కదా! పొద్దున్నే లేచి ఇంకా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత రోజు మొత్తం రాణిలాగా కూర్చొని ఉంటుంది అనుకుంటే తప్పే. వాళ్ళ మనసులో కూడా ఎన్నో తెలియని టెన్షన్స్ అయితే కంపల్సరీగా ఉండనే ఉంటాయన్నమాట.
సో, ఏదైనా ఫస్ట్ మనము టెన్షన్ లేకోకుండా ఒకదాని తర్వాత ఒకటి ప్లాన్ చేసుకుంటే పనులన్నీ ఆటోమేటిక్‌గా అయిపోతూ ఉంటాయన్నమాట. సో, ఇది ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇప్పటి వరకు నేను చెప్పిన లైక్ ఈ చిన్న చిన్న చేంజెస్‌లో మీరేది ఫాలో చేస్తారు అన్నది నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్‌తో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్.